హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఇవాళ మీకు బీరకాయ శనగపప్పు కూరని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. వాటర్ పోసి ఒక 15 నిమిషాలు నానబెట్టండి. ఈలోగా ఒక 3 బీరకాయలు తీసుకుని పైన పొట్టు నార అంతా కూడా తీసేసి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. వీటిని ఇప్పుడు ఒక పక్కన పెట్టుకొని శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. పైన వాటర్ తీసేయండి. తీసేసి కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. అంటే ఈ పప్పు కొంచెం మునిగినంత వరకు పోసుకుంటే సరిపోతుంది. అలా పోసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బీరకాయలతో కూర చేస్తున్నానండి. అందుకని నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సరే, ఉల్లి అంతా కూడా వేగి కలర్ మారుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. ఇది కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెజ్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయండి. నేను మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా, టేస్ట్గా, క్విక్గా కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టాను. చాలా ఉన్నాయి, ఒకసారి వాటిని వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి ఆయిల్లోని. మనకి ముక్క పచ్చివాసన లేకుండా చక్కగా కూర కూడా మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉంచి ఇంకొక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోండి. ఆయిల్లో మగ్గితేనే మనకి ఏ కూరైనా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక శనగపప్పును వేసేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి వేసుకున్నాక మళ్ళీ మొత్తం అంతా కూడా 1 నిమిషం పాటు కలపండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా శనగపప్పుకి, ముక్కలకి బాగా పట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచుకొని 2 నిమిషాలు ఉంచుకోండి చాలు. మీకు చక్కగా ఈ ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టుకుంటాయి. వీటికి కూర కూడా టేస్ట్గా వస్తుంది. మీరు మాత్రం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడం చూసుకోవాలండి. లేదంటే పప్పు వేసినప్పుడు మనం హైలో పెడితే మాత్రం అడుగు అంటికిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ 200 ml వరకు వాటర్ వేసాను. బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. చక్కగా శనగపప్పు, ఈ ముక్క అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్, అంటే నేను ఇక్కడ నువ్వులు, గసగసాలు అన్నీ వేస్ట్ చేసిన పౌడర్ అండి. మీరు బయట కొని తెచ్చుకుందైనా గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత వడ్డించుకోండి. కూర అయితే అమోఘంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.